ఏహే మాకు సంక్రాంతి పండక్కి హాలిడేస్ వచ్చేస్తున్నాయి. ఏ ఏ ఏ ఈ హాలిడేస్ లో మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. ఆ రే సించాన్ సించాన్ నన్ను కాపాడరా, కాపాడరా నన్ను. ఒరే, నీకేమైందిరా బాబు? అరే సించాన్, ఒక స్కిడ్ గేమ్ నుంచి ఒక డాల్ వచ్చి నన్ను కట్టేసిందిరా. ఈ కట్లు విప్పుకోవాలంటే నువ్వు అందులోకి వెళ్ళి ఆ గేమ్ ఆడాలంట. అప్పుడే నేను బయటకు వస్తాను, లేదంటే చనిపోతాను అని చెప్తుంది అది. ఏంటి? నేను ఇప్పుడు వెంటనే వెళ్ళి ఆ గేమ్ ఆడాలా, లేదంటే చనిపోతావా నువ్వు? అరే బాబు, ఈ కట్లు ఇప్పలేనా నేను? విప్పలేవురా సించాన్, విప్పలేవు నువ్వు. ఓరే బాబు, అవును, నేను దీన్ని విప్పలేకపోతున్నాను. వెనకాల ఒక ఫైర్ వస్తుంది కదా, అందులోకి వెళ్ళు. అందులోకి వెళ్తే నువ్వు అక్కడికి వెళ్తావంట. అక్కడ నువ్వు ఆ ఛాలెంజ్ ఫినిష్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కట్లు ఆటోమేటిక్గా విప్పుకుంటాయంట. తొందరగా వెళ్ళరా సించాన్. ఓరి దేవుడా, ఇప్పుడే వెళ్తున్నాను. దేవుడా దేవుడా దేవుడా, వెళ్ళిపోతున్నాను. అమ్మో, అయ్యో, వచ్చేసాం కదయ్యా ఇక్కడికి. అమ్మా, అక్క గడ్డతో కాల్చాకే. ఓయమ్మ నాయన, రెడీగా ఉంది. అయ్యో, ఇక్కడ అక్క చూస్తుంటే భయం వేస్తుంది. చూచూ వస్తుంది, ఎక్కడ కలుస్తుందో ఏంటో. ఓరి దేవుడు, చాలా మంది అంటే చాలా మంది వచ్చారు నాతో పార్టిసిపేట్ చేయడానికి. అదే పార్టీ ఏదో ఒకట్లే. స్టార్ట్ అయింది రోయ్, చిన్నగా పోవాలి రోయ్. అమ్మా, పడిందా? మనకేం కాకూడదు. అమ్మా, ఎవడో చచ్చినాడు. ఎందుకైనా మంచిది, నిదానంగానే వెళ్దాం మనం. ఏమో రెడ్ లైట్ పడిందంట. ఓయ్యమ్మా, ఓడే ఎవడో చచ్చిపోయినట్టరా. అమ్మో, అమ్మా, ఆగేద్దాం. అమ్మా, ఆగేసామే. వీడెవడో సచ్చ నా పక్కలో ఉన్నట్టుడే చచ్చిపోయినట్టరా. అమ్మో, ఓరు నాయనో, అయ్య బాబోయ్, అయ్యో చచ్చిపోతాం రోయ్. అందరికంటే ముందు వెళ్ళిపోవాలరా. ఆగేద్దాం. ఆగేసాం, మనకేం భయం లేదు. ఎవడు లేచిపోతాడు? వాడు చచ్చిపో. వీడు కదిలినాడు కదా, మనకేం కాలేదు. అమ్మా, ఇసారి నాకే సావు. అమ్మా, నన్నేం చేయలేదు కాబట్టి బతికిపోయినా. అమ్మో, జస్ట్ మిస్. ఎవడో చచ్చిపోయాడు. పటక్. ఎవడో చచ్చిపోలేదా? అమ్మా, ఏహే, బతికిపోయినాను. ఏ అక్క, ఇప్పుడు నన్ను కొట్టక్క, దమ్ముంటే కొట్టక్క. కొట్టు. కొట్టలేవు, నాకు తెలిసి నువ్వేం చేయలేవు నన్ను. ఏహే, పిల్ల బచ్చగన్నంటే ఏమనుకున్నావు? చించాను కానీ ఇక్కడ మామూలుగా ఉండదు. దుమ్ములేపేస్తాడే. ఇంకెంతమంది ఉన్నారా? రండ్రా లోపలికి. అమ్మా, బయట ఉండి ఆడుకుంటున్నారు బాగా దొంగనా కొడుకులు. స్టార్ట్ అయిపోయింది. ఓ రాయను, ఏంటి ఇవి బంగారు వంటలు? ఏం జరుగుతుంది? తెరుచుకో. ఫోటో పడట్లేదురా ఇది. ఫోటో పడలేదు, ఎందుకైనా మంచిది. ఫోటో పడకపోతేనేంపా, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. అంతేలే. ఒరే, ఎక్కడ తీసుకొచ్చారా? ఏంట్రా ఈ ప్లేస్ ఇలా ఉంది? వామ్మో, వారి నాయను, బయట ఏంటి చాలా విచిత్రంగా ఉంది. వారి నాయను, ఏంటిది కింద? అమ్మ బాబాయ్, అమ్మో, ఇప్పుడేం చేయాలి మనం? ఉయ్యాలో గల్లా అవుతుకెళ్ళాలా? అబ్బో, పెద్ద స్కెచ్ నాయనా. ఏంటబ్బా ఇది ఇలా ఉంది? ఆహా, మనకి లేపేయడానికి పెద్ద ప్లానే వేసారు. అయ్యో, చంపేయడానికి పెద్ద ప్లానే వేసారు. అయ్యో, ఓకే, అర్థమైంది. ఎగరాలి. అమ్మా, బతికిపోయాను. దేవుడా, వెళ్ళిపో. దేవుడా. అమ్మా, ఏం కలేదు. ఎగురు. అమ్మయ్యా, సేఫ్గా వచ్చేసాం. అమ్మా, లేకపోతే అంతే సంగతి అనుకుంటే ఎంతమంది కింద పడి చనిపోయారో ఇప్పటికి. ఒరే, మేము ముగ్గురం మాత్రమే వచ్చాం కదరా. ఓరి దేవుడా, ఓరి నాయనోయ్. ఒరే, నీ కట్లు ఇప్పేసుకున్నాయా? అవునరా సించాన్, నువ్వు చేసిన ఈ మంచి పనికి నేను నీ కృతజ్ఞతలుగా చూపించుకుంటాంటరా బాబు. నువ్వు చాలా అంటే చాలా మంచోడివిరా సించాన్. నా కోసం ఎంతో కష్టపడి ఆ రిస్క్ని సాధించావు నువ్వు. ఏహే, మా ఊడికి కట్లు ఇప్పేసుకున్నాయి, ఇంకా భయమే లేదు. ఇంకా ఎంచక్క మేము సంక్రాంతి హాలిడేస్లో బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తామబ్బా. ఇంతవరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా కొట్టేసుకోండి.